ప్రెజర్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రెజర్ కు అనుకూలంగా వాళ్ళు అంటే వాళ్ళు సానుకూలంగా వాళ్ళను అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, పని చేయాలి. సేమ్ టైమ్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోలీసులు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, లేకపోతే ఇంకోటి ప్రలోభాలకు లోన్ అవుతున్నారు. అటువంటిప్పుడు ఈ బ్లేమ్ తీసుకొని కూడా వాళ్ళకి తప్పదు, ఇంకా దీనికి ప్రిపేర్ కావాలి, అటు దానికి ప్రిపేర్ కావాలి. ఇన్ని ఒత్తిళ్లు పోలీసుల పైన ఉన్నాయంటారు. ముమ్మాటికి ఉంటాయి కదా, మనకి తెలియదు ఏమున్నది. ఆలోచించితే ఒకసారి ఇదే చెప్పిన కదా, వాళ్ళ షూస్ లో మనకు కాలు పెట్టి చూస్తే వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బంది లేదనేది మనకు అర్థమవుతుంది. ఓకే సార్, అంటే ఈ విషయాలన్నీ బాగానే ఉన్నాయి, బట్ జనాలు పోలీసుల నుండి ఎదుర్కొనేది ఒక ప్రధానమైన బాధ ఏంటంటే వాళ్ళకి దెబ్బలు. అంటే పోలీసుల చేతికి పోతే ఎక్కడ కొడుతారో అన్న భయం, పోలీసులు కొట్టినా కూడా తిరిగి బయటికి చెప్పుకోలేరన్న ధైర్యం కూడా ఉండదు, చెప్పుకోవాలనే ధైర్యం ఉండదు. అంటే లాకప్ డెత్తులు అయినవి చూసినాం మనం, లాఠీ చార్జ్లు అయినవి చూసినాం, నడి రోడ్లపైన విచక్షణ రహితంగా సామాన్యులను పేదవాళ్ళను పోలీసులు కొట్టిన సందర్భాలు కూడా చూసినాం. అంటే ఒక హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్గా మీరు ఏం చెప్తారు సార్ పోలీసులు ప్రజలపైన చేసే దాడిని? చట్టంలో పోలీసులు కానీ లేకపోతే ఎవరే కానీ ఇంకొక మనిషిని కొట్టే అధికారము ఏ చట్టాలు ఇవ్వలేదు, ఏ న్యాయస్థానాలు చెప్పలేదు. నిజంగా అంటే న్యాయస్థానంలో లేదా, అంటే చట్టాలలో లేదా ఎవరిని కూడా కొట్టాలి అన్న రైట్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. కానీ ఒక మాట అడుగుతాను సింహాద్రి, ఇప్పుడు మీరు అంటున్నారు పోలీసులు కొడుతున్నారు, లేదంటే కనుక అన్లాఫుల్ యాక్ట్ చేస్తే జనాలలోకి ఉన్నప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తారు కావచ్చు, ఇంకోటి చేస్తారు కావచ్చు. ఇదే గనక నిజంగా పోలీసులు నిజంగా కొట్టకుండా ఉంటే నేరం చేస్తుంటాడు, మర్డర్ చేస్తున్నట్టు, దొంగతనం చేస్తున్నట్టు, రాగబరి డెకాయిట్ చేస్తున్న అందరూ చేస్తూనే ఉంటారు. వాడికి ఫస్ట్ ప్రైమరీ భయం ఎక్కడ ఉంటుంది అంటే పోలీసు వాళ్ళ దగ్గర పోతే కొడతారని మీరు అన్నారు. ఆ కొడతారన్న భయంతోనే వాడు 100% వాడు నేరం చేయకుండా ఉంటాడు. న్యాయస్థానానికి వెళ్తే శిక్ష పడుతుంది అంటే ఇప్పుడు ఇదివరకు మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టుగా న్యాయస్థానానికి వెళ్ళి శిక్ష పడాలంటే 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. శిక్ష పడ్డ తర్వాత దాన్ని అప్పీల్ చేయడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఇంకొక పైకోర్టుకు అప్పీల్ చేయడానికి ఇంకొక 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈలో పుణ్యకాలం గడిచిపోతే వాడు బతుకుతున్న సస్తుడు తెలియదు, నేరం రుజువు అవుతుందో కాదో తెలియదు, శిక్ష పడుతుందో పడదో తెలియదు. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి న్యాయ వ్యవస్థలలో ఇప్పుడు మన సిస్టమ్ పనిచేస్తుంది. అట్లీస్ట్ నేరాన్ని శిక్ష పడే అంత మార్కు పోకుండా నేరాన్ని నిర్మూలించే విధంగా ఈ రోజు పోలీసులు కనుక స్టింజెంట్ గా ఉండేసి వాళ్ళకు కొట్టే అధికారం వాళ్ళకు అంటే లేకపోయినప్పుడు కూడా వాళ్ళు లా డివేట్ అయి కొడుతున్నట్టు ఎవరు ఏ మనిషిని కొట్టడానికి ఎవరికి నాట్ పోలీసులకి ఏం సరదాయం కాదు అది. బట్ ఆ భయం కనుక పెడితే కనుక నేరాలు నిర్మూలించబడతాయి అన్న ఒక ఆలోచనతోని వాళ్ళు అంటే వాళ్ళ విచక్షణ కోల్పోతూ కావచ్చు, లేకపోతే దాన్ని యూజ్ చేసుకుంటూ కావచ్చు కొన్ని చేయడానికి నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను సింహాద్రి, నేరం చేసేటోడికి ఒక భయం అన్నది ఉండాలి కదా. ఎక్కడ ఉంటుంది వాడికి భయం? మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా, మీరు పాయింట్ అవుట్ చేస్తారు పోలీస్ బయాస్ కాదు, లేకపోతే పోలీస్ అగేన్స్ట్ ఎవరికి నేను ఎప్పుడు బయాస్ అగేన్స్ట్ నేను ఉండా. ఇన్ జనరల్ గా అడుగుతున్నా, నేరం పోలీసులు కొడతారనే గుర్తు అంతే కదా, పోలీసు కొడితే వాడు భయపడతాడు. ఇంకో మాట నేను అడుగుతా, రోడ్డు మీద మనం ఎవరైనా కొట్టాలి అని అనేటప్పుడు కొట్టిన తర్వాత వాడికి నిజంగానే కోర్టులో పోయేసి వానికి ఎఫ్ఐఆర్ కట్టేసి వాడిని తీసుకుపోయి కోర్టుకు రిమైండ్ చేసి లేకపోతే నోటీస్ ఇచ్చి వదిలేస్తామని అన్నప్పుడు వానికి భయం ఉండదు. ఒకటి పోయి 10 మందిని కొడతారు. ఈడీని కొట్టిన తర్వాత 2 రోజులు రేపు తెల్లారి పోలీస్ కేసు అయిందో లేకపోతే ఇంకోటి అయితే తీసుకుపోయి నన్ను లోపలేస్తే అంటారు, ఎందుకు వచ్చిన బాధ అనుకుంటారు. అవునా కాదా? ఆ భయము సమాజంలో ఉండాలి కాబట్టి పోలీసులు కొన్నిసార్లు వాళ్ళ ఫోర్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ పవర్ యూజ్ చేస్తారు. అంటే ఒక వ్యక్తుల మీద ఇటువంటి. సో కాబట్టి వాళ్ళని తప్పు పట్టాలంటే కొన్ని సందర్భాలలో అంటే మితిమీరిపోయేసి, అంటే ఇప్పుడు మనం కొన్ని డెకాయిటీ కేసులు చూస్తాము. దీంట్లో ఫ్యాక్ట్ ని ఎలిసిట్ చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళు 1-2 దెబ్బలకు వినరు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కొక్క చోట ₹1 దొంగతనం జరిగింది. దొంగను తీసుకొచ్చి లోపలేస్తారు. వేసిన తర్వాత అటు చెప్పరంటే వాడు ఎట్లా చెప్పడు, 4 దెబ్బలు కొట్టినా చెప్పడు, 10 దెబ్బలు కొట్టినా చెప్పడు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడంటే 10 దెబ్బలు భరించితే సరిపోతే కదా నాకు ₹1 అని వాడు అనుకుంటాడు. వాడి ఆలోచన అది. వీళ్ళకేంది అన్యాయం జరిగిపోయింది, ఇంట్లో దొంగతనం జరిగింది, వీడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి న్యాయం అందాలంటే ఖచ్చితంగా వీడు దొంగతనం చేసిన సస్పెక్షన్ వాళ్ళ మైండ్ లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు దీన్ని మనం ఎలిసిట్ చేయాలి, బయటికి లాగాలన్నప్పుడు వాడు ఖచ్చితంగా 3rd డిగ్రీ ఉపయోగించాల్సిందే. అటువంటి చేసిన తర్వాత బయటకు వచ్చిన దాఖలాలు చాలా ఉన్నాయి. నువ్వు అది చేయకపోతే వీడే అనుకుంటున్నా జీవితకాలాన్ని సంపాదించే పైసలు కాదు, ఒక్కరోజు 2 రోజులు నొప్పులు భరిస్తే ఒక వారం 10 రోజులు తగ్గిపోతుంది అనుకుంటాడు. వానికి ఆ పెయిన్ ఆ టార్చర్ తెలిసిన తర్వాత అనుభవిస్తా ఉంటే ఏం చేస్తారు, ఇమ్మీడియట్ గా వాడు ఫ్యాక్ట్ బయటికి తీస్తాడు. దెబ్బలు కొట్టిన తర్వాత ఎట్లుంటది, తీసుకుపోయేసి తన్న తర్వాత ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు, నేను దొంగతనం చేసిన మాట వాస్తవం సార్, నన్ను ఇంకో ఈ సింహాద్రి అనే వ్యక్తి మళ్ళీ దాని తర్వాత ఈ కెమెరామ్యాన్ ను ప్రోత్సహించినారు, వీళ్ళ వల్ల నేను దొంగతనం చేసిన కానీ ₹1 తలా ఇంత పంచుకున్నామని చెప్పేసి వాడి నిజాలు బయట విధిస్తాడు. తను నేను ఒక్కరికే కాదు, రేపు సింహాద్రికి పడితే మన కెమెరామ్యాన్ అందరికి కూడా
మళ్ళీ అది సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు ఎక్కడెక్కడ నేరాలు చేసినా చెప్పురు అంటే ఇంకా కొన్ని విషయాలు బయటకు వస్తాయి. గతంలో చేసిన పాత కొత్త అన్ని బయటకు వస్తాయి. చెప్పండి, ఇప్పుడు చేస్తున్న పోలీస్ చేస్తుంది తప్ప ఒప్పంగా మీరే మాట్లాడండి. ఈ కోణంలో చూస్తే మాత్రం ఓకే, యాక్సెప్టబుల్ సార్, బాగుంది అనిపిస్తుంది. రైట్. బట్ సమ్ టైమ్స్ కొంచెం బాధ కలిగిస్తుంది కొందరు పైన జరిగే. నేను ఇంకా కొన్ని బాధ కలిగించే సందర్భాలు కొన్ని మనం అంటే నేను కూడా చూసినవి అనుభవించిన కొన్ని చెప్తా. ఈ లాకప్ డెత్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక్కసారి ప్రూవ్ చేయాలి అంటే నిజంగా నేను నేరం చేసిన చేయలేదని తెలియదు. ఒక సర్వెంట్ ఉంటుంది, ఒక లేడీ అయి ఉంటుంది. ఆ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఆ లేడీని తీసుకొచ్చి వీళ్ళు కొడతారు. కొట్టిన తర్వాత ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని దెబ్బలు తట్టుకోలేని పరిస్థితిలో ఆమె కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొందరు నేరం చేయకున్నా కూడా ఆ దెబ్బలు తట్టుకోలేక వాళ్ళ మీద నేరం వేసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. సింహాద్రి ఒకటి అటువంటి సందర్భాలు 2-3% కంటే ఎక్కువ ఉండేయని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే పోలీసు వాళ్ళ ట్రైనింగ్సే కానీ లేదంటే కనుక వాళ్ళ పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ ద దొంగలను అబ్జర్వ్ చేసే విధానాలే కానీ లేదంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు, వాళ్ళు ట్రైన్ అయి ఉంటారు. నిజంగానే వీళ్ళు నేరం చేసిందా లేదనేది వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో 50 to 70%. నిజంగా అంటే పోలీసులకు ఆ ఇంటెలిజెన్స్ ఉంటుందా సార్? అంటే చాలా మంది చెప్తా ఉంటారు పోలీసులు బాగా ట్రైన్ అయి ఉంటారు, దొంగోడోడో మంచోడో కనిపెట్టగలుగుతారు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని ట్రైన్ చేసే వాళ్ళు కూడా మంచి మేధాలే ఉంటారు. ఇటువంటి ఎన్నో కేసులు, కొన్ని 100,000 కేసులు చూసి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఫ్రెష్ గా రిక్రూట్ అయ్యే కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే ఎస్ఐలే కావచ్చు, ఇంకెవరన్నా ఇప్పుడు గ్రూప్ 1 లో డిఎస్పీలో ఏసీపీలో సెలెక్ట్ అయ్యే ఆఫీసర్స్ వీళ్ళంతా ఉంటారు. ఈవెన్ ఐపీఎస్ వాళ్ళని ట్రైన్ చేసే విభాగాలు కానీ ట్రైన్ చేసే ఆఫీసర్స్ కూడా అందరు కూడా దే ఆర్ మోస్ట్ ఎమినెంట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ముమ్మాటికి వీళ్ళని ఏ విధంగా అయితే ట్రైన్ చేసి పంపిస్తారో వాళ్ళకు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్ లో వాళ్ళు దే కెన్ గ్రాబ్ వెదర్ వాడు నేరం చేసినాడా లేడా, వాడు దొంగనా కాదా, లేకపోతే వీడు మర్డర్ చేసినాడా లేదా, వాళ్ళ వ్యక్తిత్వాలు నిజంగానే అదే విధంగా ఉన్నాయా అంటే జనరల్ గా మనం అంటే కొందరు చూసిన వెంటనే గమనిస్తా ఉంటారు, అర్థం చేసుకుంటారు. నిజంగా వీళ్ళు చేసిండ్రు అన్న సెన్స్ వాళ్ళకు ఒక 50% అనిపించింది అనుకోండి, కథం ఇంకా వాళ్ళని చెట్ల నిజం బయటికి లాగుతారు. 99% సక్సెస్ అయితే అని నేను అనుకుంటున్నా. నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, బట్ ఇన్ జనరల్ గా నేను కేసులు చూస్తాను కాబట్టి క్లయింట్స్ దగ్గరకు వచ్చి మాట్లాడే విధానాలు కావచ్చు, లేకపోతే పోలీసులతో సమ్ టైమ్స్ నేను ఇంటరాక్ట్ అయ్యే విధానాలు కావచ్చు, లేకపోతే వాళ్ళని నేను గమనించుతున్న విధానాలు కావచ్చు. నిజంగానే ఒకసారి ఒక ఇన్స్పెక్టర్ లేకపోతే ఎస్ఐసిఐ ఒకడు వీడు దొంగ సార్ అని చెప్తుంటారు. నిజంగా వాడిని ఒకసారి డెప్త్కి వెళ్తే వాడు నేరం చేసిండా లేదన్నది మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒక 10 కేసులు చూసిన తర్వాత ఇన్ జనరల్ గా వీళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ అంటే పోలీస్ యొక్క పవర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, నేరం చేసేటోడిని రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, నేరం చేసిన తర్వాత వీళ్ళు ఎట్లా ప్రూవ్ చేస్తున్నారు, ఇవి కోర్టుకు వచ్చిన తర్వాత దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేయాలి, డిస్ప్రూవ్ చేయాలి. అడ్వకేట్ గా మా రోల్ మాకు ఉంటుంది కదా, మా క్లయింట్ కాపాడుకుంటారు. దొంగ మంచోడ చెడ్డోడు అన్నది కాదు. ఫీజు ఇచ్చిన తర్వాత క్లయింట్ పని చేయాలి కాబట్టి సో మా డ్యూటీస్ మేము చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ లో అటు పోలీసులను గమనించాల్సిన అవసరం ఉంటుంది, నేరం చేసినోడ చేయనోడ వాళ్ళని కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసేసి కోర్టు ముందు మా ప్రెజెంటేషన్స్ మేము ఇవ్వాల్సిన అవసరం మాకుంటది. కాబట్టి మేము కూడా అంటే అంత ఎక్కువ పోలీసులకు ట్రైనింగ్ మాకు లేకపోయినా కూడా. బట్ మీరు మాత్రం అందరినీ టచ్ చేస్తారు కదా సార్, అంటే పోలీసులను కావచ్చు, ఇక్కడ ముద్దాయిలను కావచ్చు, అక్యూజ్లను కావచ్చు, అక్కడ న్యాయస్థానాన్ని కావచ్చు, అందరిని అంటే కాదు సింహాద్రి. అడ్వకేట్స్ యొక్క ప్రామినెన్స్ భారతదేశంలో లేని యంత్రాంగం, లేని డిపార్ట్మెంట్, లేని ఇండస్ట్రీ కానీ, లేని ప్లేస్ కానీ ఉండదు. ఈ ఒక వాస్తవం చెప్తున్నా. ప్రతి ఇంట్లో ఒక కేసు ఉంటుంది, ప్రతి కేసుకు ప్రతి ఇంటికి ఒక అడ్వకేట్ కావాల్సిన అవసరం ఉంటుంది. హార్డ్లీ 1-2% ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళ లైఫ్ టైం లో చూడరు. ఒక్కొక్కసారి వాళ్ళు విక్టిమ్ అయిపోతారు, న్యాయస్థానికో పోలీస్ స్టేషన్ కో లాయర్ దగ్గరకు ఒక్కొక్కసారి వాళ్ళు నేరం చేసిపోతారు కావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ బ్రాకెట్స్ ప్రతి చోట కనెక్ట్ అవుతుంది. ఇదే కాకుండా మీరు ఈవెన్ ఒక షాప్ పెట్టాలన్నా, ఒక కంపెనీ ఫ్లో చేయాలన్నా, రన్ చేయాలన్నా, ఈవెన్ మీ టీవీ ఛానల్ రన్ కావాలన్నా, మీ టీవీ ఛానల్ మీద ఎవరైనా డిఫమేషన్ సూట్ ఫైల్ చేసినట్టే లాయర్ దగ్గరికి పోవాలి, రైట్? మీ టీవీ ఛానల్ మీరెవరి మీద కేసు వేయాలనుకుంటే మీరు లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఆస్పెక్ట్స్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ విత్ ద లీగాలిటీ. ఒక అడ్వకేట్స్ ఒక న్యాయ వ్యవస్థలో అంటే బాడీ కాల్ లైక్ అంటే ఈవెన్ ఒక సాధారణమైన వ్యక్తి కూడా న్యాయాన్ని తెలుసుకొని లేకపోతే చట్టాన్ని తెలుసుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. న్యాయం మాకు తెలియదు లేకపోతే చట్టం మాకు తెలియదు అంటే దాన్ని క్షమించే అంటే ఇట్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటాం మేము. అంటే లీగల్ భాషలో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్ అంటాము. అంటే న్యాయం తెలియదు, నేను ఇట్లా అంటే ఇది చేస్తే నేరని చెప్పి నాకు తెలియదు కాబట్టి నేను చేసిన అంటే దాన్ని అంటే ఒప్పుకోదు, న్యాయస్థానాలు ఒప్పుకోవు.
ఓకే. సో కాబట్టి సామాజిక పౌరుడిగా కూడా నీకు న్యాయం తెలవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, న్యాయస్థానాలు కానీ లేకపోతే అడ్వకేట్స్ రోల్ ఉండదని ఎక్కడని అనుకోవడానికి ఉందా? అంటే నిజంగా సార్, అంటే అడ్వకేట్ల పాత్ర ఇంత ముఖ్యమైనది ఈ సమాజంలో, పర్టికులర్గా చూసుకుంటే మన భారతదేశంలో ఇంకెక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ చట్టాలు ఆ విధంగా ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థ ఆ విధంగా ఉంది, మనుషులు ఆ విధంగా ఉన్నారు. అంటే మరి నిజంగా అడ్వకేట్లు వాళ్ళ యొక్క ఏదైతే బాధ్యత ఉందో దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు అనుకోవచ్చా? సమ్ టైమ్స్ అన్ఫోర్సబుల్ సర్కమ్స్టాన్సెస్, తప్పనిసరి విధానాలు అంటే కొన్నిసార్లు ఫీజు ఆశపడవచ్చు, సిచ్యువేషన్స్ వాళ్ళకి అనుకూలించకపోవచ్చు, న్యాయం అంటే నాలెడ్జ్ ఇగ్నోరెన్స్ అంటే లా తెలియకపోవడం కావచ్చు. అటువంటి పరిస్థితులలో కొన్నిసార్లు లా డిబేట్ అవుతుంది అండ్ అడ్వకేట్స్ కూడా డిబేట్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఈ పారామీటర్స్లలో ఏ అడ్వకేట్ కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చి క్లయింట్ ని మిస్గైడ్ చేసేసి ఈ రోజు గ్రాబ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అనుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అండి అది. ఒక మాట చెప్తా, ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ఉంటుంది, బట్ సమ్ పీపుల్ అడ్వకేట్స్, ప్రొఫెషనల్స్, లాయర్స్, ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళకి ఇటువంటి ప్రొఫెషనల్ జాబ్ చేసేవానికి రిటైర్మెంట్ ఉండేది. యాజ్ లాంగ్ ఎస్ దే ఆర్ గ్రోయింగ్ ఓల్డ్, ఎంతైతే వాళ్ళు ముసలోళ్ళు అవుతారో పెద్దోళ్ళు అవుతారో వాళ్ళకి అంత అనుభవం వస్తుంది. ఎంతైతే అనుభవం వస్తుందో వాళ్ళు ఒక క్లయింట్ బేస్ బిజినెస్ ఇంకా పెరుగుతూ ఉంటది. చెప్తా ఉంటారు సముద్రం చట్టం అనేది ఎంత మనం నేర్చుకుంటే ప్రతి రోజు ఒక కొత్త పుస్తకమే, కొత్త అధ్యాయం అవుతుంది, కొత్త పుస్తకం అవుతుంది. సో కాబట్టి అడ్వకేట్స్ రోల్ ప్రామినెంటే సొసైటీలో. అండ్ ఏ అడ్వకేట్ కూడా రాంగ్ వేల డబ్బులు సంపాదించాలని అనుకోరు. అండ్ నేను ఇదివరకు చెప్పినట్టుగా కొన్ని లీగాలిటీస్ తెలియకపోవడం కావచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు కావచ్చు, అండ్ కోర్ట్స్ లో మనకు అనుకూలమైన టైంలో ఆర్డర్స్, జడ్జిమెంట్స్ రాకపోవడం కావచ్చు. అటువంటి టైంలో ఎప్పుడైతే డిలే అవుతుందో అప్పుడు క్లయింట్ కి ఒక రాంగ్ కంక్లూజన్కి వస్తూ ఉంటారు. అడ్వకేట్స్ అందరు ఇట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు పోతే కేసు తీసుకునేసేపు డబ్బులు తీసుకునేసేపు ఇట్లుంటారు, డబ్బులు తీసుకున్న తర్వాత ఇట్లా చేస్తారని చెప్పి అనడానికి, అంటే వాళ్ళకి అంటే క్లయింట్స్ కూడా తెలియదు అక్కడ లోపల ఏం జరుగుతుందని చెప్పేసి. తెలియని వాళ్ళే కదా కోర్టుకు వచ్చేది, వాళ్ళకి న్యాయం ఏంది చట్టాలు ఏం తెలియదు కాబట్టి ఒక మధ్యవర్తిని ఒక అడ్వకేట్ గా పెట్టుకుంటున్నారు. వీళ్ళకన్నీ మనం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.